ఒకవైపు పోలీసు ఆరోపిస్తుంది, నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది. పాపం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో నిన్న మా కులమేమో గాని నిన్న ఒక ఆయన కులం మార్చుకున్నాడు. పాపం ఆయన మా కులం మీద చెప్తున్నారు కానీ తల్లిని పట్టుకొని ఈమె కాదు అని. కానీ చాకలి కులానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ నిన్న పాపం ఆయన కులం మారి మతం మారుతారని సంగతి తెలుసమ్మా. దేశంలో ఎక్కడ వర్గం మారుతారని కూడా తెలుసమ్మా. కులం మారండి నిన్న ఆయన వీర్లపల్లి శంకర్ రెడ్డిగా తయారైంది నిన్న. పాపం ఆయన సాకలి వారికి కూడా టికెట్ ఇచ్చినాం అనేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. పాపం పెంటగుట్టలు ఉతికే శంకర్ కి టికెట్ ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. కానీ వీర్లపల్లి శంకర్ కాస్త ఎర్రగా ముఖం కూడా కొంచెం లావుగా మంచి మందంగా ఉండేసరికి మంచి తెల్లగా ఉంటాడు ఆయన మనిషి, అందంగా ఉంటాడు ఆయన. ఈ అందంగా ఉంటాడు అనేటువంటి వీర్లపల్లి శంకర్ కాసేపు అద్దంలో చూసుకొని వీర్లపల్లి శంకర్ రెడ్డిగా మారిపోయింది నిన్న. బాధాకరమైన సంతోషకరం. మా ఊడు రెడ్డిగా మారినమ్మా, మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం నిన్న రెడ్డి అయిపోయినా. మరి ఇది సంతోషపడామా బాధపడమా మాకు తెలియదు. పాపం ఆయన రెడ్డిగా మారిపోయింది రెడ్డిగా. ఈ గణేష్ అనే శ్రామికుడిని పట్టుకొని రక్తం చిందించి అన్నం తింటాడమ్మా. ఇది మా శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు రోజు రక్తం చిందించి 200, 300, 500 తెచ్చుకొని ఆ 500 రూపాయలతో అన్నం తింటారమ్మా. ఇతని క్యారెక్టర్ మంచిది కాదటమ్మా, ఇతని క్యారెక్టర్ మంచిది కాదట. ఈ వీర్లపల్లి శంకర్ రెడ్డి చెప్తున్నాడు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలి. ఈయనకి క్యారెక్టర్ లేదా? ఏం తప్పు చేసిందని క్యారెక్టర్ లేదంటున్నావు? నిన్న ఈయన క్యారెక్టర్ లేదనో రివీల క్యారెక్టర్ లేదనో అన్అఫీషియల్ గా చెప్పు. అన్అఫీషియల్ గానేమో ఈ కుటుంబానికి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు, అఫీషియల్ గా ప్రెస్ లోనేమో గణేష్ కి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు. ఏం క్యారెక్టర్ కరెక్ట్ లేదో చెప్పాలా? మరి నువ్వు చెప్పాలా? క్యారెక్టర్ లేదా ఏందో చెప్పాలి. అది ఏందో ఆ క్యారెక్టర్ ఏంటో మరి ఎట్లనో. వాట్ ఈస్ ద డిఫైన్ క్యారెక్టర్ ఏంటి? సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎంఆర్ఓ దగ్గర ఇవ్వాలి. మరి మళ్ళీ ఎంఆర్ఓ క్యారెక్టర్ ఉన్నారు. 24 క్యారెట్ లేకపోవచ్చు, క్యారెక్టర్ ఉంది మనవాడికి. కానీ నోరు జారిండు వీర్లపల్లి శంకర్ రెడ్డి, నోరు జారిండు. క్యారెక్టర్ లేదు అన్నాడు అఫీషియల్ గా. క్యారెక్టర్ కుటుంబానికి కూడా లేదు అన్నారు. ఆ రికార్డు కూడా ఉంది మన దగ్గర. మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ లో ఎవరికి క్యారెక్టర్ ఉంది? కాంగ్రెస్ లో క్యారెక్టర్ ఎవరికి ఉందో చెప్పాలి. మీ ఎథికల్ది ఏమైనా ఉందా క్యారెక్టర్? మాట్లాడుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. వాటి జోలికి పోవద్దు దయచేసి. మేము కేసు టేకప్ చేసింది సంఘం, అనేక సంఘాల సభ్యులున్నారు ఇందులో, అనేక రకరకాల జ్యుడిషియరీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చిండు మొన్న డీజీపీ దగ్గరికి. మామూలు విషయమా అది? నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అతను. 50 సంవత్సరాల నుంచి ఆయన 75 ఏళ్లు ఆర్కెస్ట్రా గారికి 55 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం నడిపిండు. హక్కుల కోసమే నడిపిండు. ఓకే, రాజ్యాధికారం కాదు, హక్కుల కోసమే నడిపిండు. హక్కుల విషయంలో ఆయన ఎవరు తప్పు పట్టరు. అంత పెద్ద నేత వచ్చి ఇగో మా వాళ్ళకి అన్యాయం జరిగిందని డీజీపీకి చెప్పిండు. అప్పుడు నేను వివరించిన, ఇగో ఈ మౌనిక ఫలానా సామాజిక వర్గంలో పుట్టి ఫలానా సామాజిక వర్గంలో పెరిగి పెద్ద అయింది. కానీ ఎక్కడ పెరిగింది, ఏ రోజు పెరిగింది, ఏ కుటుంబంలో పెరిగింది, దత్తత మాకు ఆ కాగితాలు తెలియవు సార్. మా వర్గాల కాగితాలు తయారు చేసుకోవడం రాదు సార్. అట్లా లక్షల ఎకరాలు పోగొట్టుకున్నాం సార్, భూమి కూడా కాగితాలు లేదు. మాకు మాట్లాడే విధానం కూడా తెలియదు సార్. మాకు మాట్లాడే విధానం తెలియదు. 10 సార్లు కాగితం రాసిస్తాం సార్. మీకు 10 సార్లు కాగితం, మీరు ఏలు ముద్దలు తీసుకుపోయి గుంజి వేసిస్తేనేమో కరెక్ట్ ఉంటాయి కాగితాలు. మీ సొంతంగా కాగితం రాయాలంటే రాయలేము ఒక్కోసారి. అది కూడా చెప్పింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో కాగితాలు ఎందుకు రాయలేకపోతే ఎవరు సెక్యూర్ ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎవరు అడ్వకేట్కి ఇచ్చే విధులు అన్ని చెప్పింది అది. అందుకనే ఈ సందర్భంగా ఏమంటున్నామంటే, మేము అట్రాసిటీ అంటే జనం ఎక్కడ అయోమయాల్లో గురి కాబడ్డరు అంటే అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నది కేవలము మౌనిక విషయంలో అడగలేదు. ఇగో మీరేం చేసేది ఇప్పుడు? అగో పలానా మౌనిక కాదు,
ఈ కేసు అంతా తప్పుదోవ పట్టించిండ్రు, ఫలానా ఉద్యమకారులు ఇట్లా మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు అని అంటారు. మరి మహేశ్వరి సంగతి ఏంది నాన్న? అయ్యా ఎర్లపల్లి శంకర్రెడ్డి, ఎర్రగా బుర్రగా ఉన్నావు శంకర్రెడ్డి, మరి ఏం చెప్పాలి నువ్వు? మహేశ్వరి సంగతి ఏంటి? మహిళల్ని వేధించినటువంటి అబ్యూజింగ్ మీద సెక్షన్స్ అయ్యి దాని సంగతి ఏంటి? దాని సంగతి క్యారెక్టర్ లేదంటాడేమన్నా. క్యారెక్టర్ కులమానం ఇతనికి పాపం. అందుకని ఈ సందర్భంగా డీజీపీ గారితో మేము అనేది ఏంటంటే మొత్తంగా వెరసి ఈరోజు డీజీపీ గారిని కలిసి ఇది 2వ రోజు సార్. దాదాపుగా 42 గంటలైంది. ఇప్పటికి మధ్యాహ్నం 3ంటికి 48 గంటలైంది. మరి 2వ రోజు సార్ ఎదురు చూస్తున్నాం. పేదలు, ఇలాంటి సామాజిక వర్గం ఎక్కడో గ్రామం 160 కిలోమీటర్ల నుంచి వచ్చారు. భద్రత డీజీపీ గారికే చెప్తున్నాం మేము. ఆ రోజు చెప్పాం, అయ్యా భద్రత ఇవ్వన్నాం. ఏం భద్రత ఇవ్వలేదు. మా ఆఫీసులో తలదాచుకున్నారు. ఆ రోజేమో బస్టాండ్లో తలదాచుకున్నారు. చచ్చిపోయిన శవాన్ని ఏమో హాస్పిటల్ మళ్ళా పెట్టిండ్రు. పొద్దున్నే 5 గంటలు తీసుకుపోయి సమాధి చేసుకున్నారు. వీర్లపల్లి శంకర్రెడ్డి గారు ఏమంటారంటే, నిన్న పాపట నీలోఫర్లో వైద్యం చేయించుకుంటుంది, ఆ చనిపోయింది వీళ్ళు తంకే చనిపోలేదు అంటాడు. నేను అంటున్నా శంకర్రెడ్డి గారిని, ఎట్లా చనిపోయిందో చెప్పాలి. ఆగాలన్నా, ఎట్లా చనిపోయింది? ఎట్లా చనిపోయింది? చక్కగా ఆడుకుంటూ 2 నెలల పాప తన పొత్తిళ్లలో మంచిగా ఉంటూ ఆనందంగా ఉంటున్న పాప ఎట్లా చనిపోయింది చెప్పాలి. ఇది శంకర్రెడ్డి గారు చెప్పాలి. అక్కడ ఎమ్మెల్సీ వారి పేరు ఎవరెవరి పేర్లో చెప్పాల్సి వస్తున్నారు. నేను ఎప్పుడు నోట్లో అంబేద్కర్, పూలే అనుకుని నోరుని పట్టుకొని ఎవరెవరి పేర్లు చెప్పాల్సి ఈ తెలవక ఏం చేస్తుంది. అయితే మేము కోరేది ఏంటంటే, ఈ పాప ఎట్లా చనిపోయిందో చెప్పాలి. నువ్వు 7 నెలలకి పుట్టింది కాబట్టి ప్రీ డెలివరీ అయింది కాబట్టి సరిపోయిందా అంటే నేను అంటానికి పోస్ట్ డెలివరీ అయితే బాగున్నానులే. ఇంకా 9 నెలలు కాక 10 నెలలు అయితే ఇంకా మేము దండినట్టయితే బాగుండేదండి. ప్రీ డెలివరీలో బ్రతికిన వాళ్ళు 90% పైన ఉంటారమ్మా. నేను చెప్తున్నా గైనకాలజీ రిపోర్ట్. ఒక గైనకాలజీ ప్రొఫెసర్ని అడిగిన, 7 నెలలకు పుట్టినా 8 నెలలకు పుట్టినా పౌష్టికంగా ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే మనిషి క్రమంగా శక్తివంతంగా తయారైంది. ఆఫ్టర్ డెలివరీ 20 ఏళ్ల వరకు బ్రాటప్ అవుతా ఉంటారు. 20 ఏళ్ల వరకు బ్రాటప్ అవుతారు. మంచిగా నీలోఫర్లో ఏమీ కాదు, ఆరోగ్యంగా ఉంది, చక్కగా మీరు చదువుకోండి, మంచిగా పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న మాటే చెప్పిండ్రు. ఆ పాప మంచిగా తల్లి దగ్గర ఉన్నది. భయభ్రాంతులకి గురై కాలుతో తంతే అంత దూరం పడ్డాక, ఆ అంత దూరం పడ్డ దాంట్లో దెబ్బ తగలడం ఒకటే కాదు, అక్కడ జరిగిన పెనుగులాట, కొట్లాట, అరుపులు, శబ్దాలు, తండ్రిని తల్లిని ఒక యుద్ధ వాతావరణంలో 2 నెలల పాప ఎంత టెర్రరైజ్ కావాలి, చిన్నతనంలో ఆ పాప మెదడు ఎంత చిట్లిపోవాలి. అది చైల్డ్ సైకాలజిస్టులతోటి చేయించేది తప్ప పోస్ట్ మార్టంలో బయటకు వచ్చే అంశాలు కావు అని చెప్తున్నాం మేము.